రకారంతో వచ్చే శబ్దం విన్నా కూడా నేను వణికిపోతున్నానయ్యా, అది రాముడి యొక్క సంగతి అంటే ముందు వెళ్ళిపోయాడండి రావణాసురుడు. కానీ మళ్ళీ శూర్పణఖ పురమాయించేటప్పుడు మళ్ళీ వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, నీకేం తెలుసు, ఆ రాముడు ధర్మస్వరూపుడయ్యా, భయపడే కాదు ఆయన ధర్మస్వరూపుడు కాబట్టి కూడా నువ్వు ఆయనకి అపకారం చేయడానికి సిద్ధం కాకూడదు అని చెప్పాడు. ఆ రాక్షసుడు అన్న మాట ఇప్పటికి కూడా మరి అది స్థిరమైంది. అటువంటి ధర్మస్వరూపుణ్ణి మనం ఇక్కడ ఆయన కోసమని ఎంతైనా త్యాగం చేసినటువంటి సమాజం, సాక్షాత్తు విష్ణుమూర్తి మనుష్యుడిగా అవతరించాడండి. ఆయన అవతరించేటటువంటి విషయాన్ని భగవంతుడు ఎలా ఎక్కడ ఏది జరగాలో అదంతా కూడా ముందు రచన చేసేస్తాడు. వాల్మీకి రామాయణం ఉద్భవించాలి, మానవాళి ఈ రామచరిత్ర వల్ల సన్మార్గంలో ఉద్ధరింపబడాలి. దీనికి ప్రణాళిక వేశాడు విష్ణుమూర్తి. ప్రణాళిక వేసి మానవావతారంగా రాదలుచుకున్నటువంటి వాడై నారదుని దగ్గరికి పిలిచాటండి. నారదుని దగ్గరికి పిలిచి, నారదా ఒక రహస్యం చెప్తాను, నువ్వు ఎవ్వరికి చెప్పకుండా ఉంటావా? నారాయణుడు అంతటి వాడు తనకి రహస్యం చెబుతానంటే అంతకంటే గొప్ప విశేషం ఏముంది? చెప్పు మహానుభావ. అట్లా కాదు, ఎవ్వడికి చెప్పడానికి, ఏ మానవుడికి చెప్పను అంటేనే నీకు చెబుతాను. మహాప్రభు ఒట్టేస్తున్నాను, ఏ మానవుడికి చెప్పను, ముందు చెప్పండి ఏదో, నేను దహదాలాడుతున్నాను, ఆ రహస్యం ఏదో చెప్పండి. ఏమి లేదు, నేను భూలోకంలో మనుష్యుడిగా పుడుతున్నాను అన్న. ఎప్పుడు ఇంత రహస్యము కడుపుతోంది, ఎవరికి చెప్పగలగా చెప్పను అనేమో ప్రతిజ్ఞ చేశాడు. తనకేమో అసలు నారదుడికి ఏది ఆగదు, మనకు తెలుసు కదా. ఏ ఒక్క మాట కూడా ఎవరన్నా ఈ క్షణం నుంచి ఆ మాట అక్కడ వేసేవాళ్ళని అంటూ ఉంటారు నారదుడు అని చెప్పి, మొత్తం ముల్లోక సంచారాలు. అటువంటి వాడికి రహస్యము మా చెప్పకుండా ఉండాలి అని అంటే ఎక్కడ ఆగుతుంది? కడుపు ఉబ్బిపోతోంది, ఎవరికి చెప్పడానికి వీల్లేదన్నాడు. ఇక ఉండపట్టలేక అడవిలోకి వెళ్ళి శ్రీ మహావిష్ణు, అక్కడ మనుషులు ఉండరు కదా అని ధైర్యం ఒట్టేసింది, తప్పదులే అని చెప్పి అక్కడికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు మానవ అవతారంగా పుడుతున్నాడహో అని చెప్పి అని అమ్మ అని ఊరట పొందాడు. అప్పుడు కాస్త కడుపులో బాధ. కానీ ఆ పక్కనే ఒక పుట్ట ఉన్నదండి, ఆ పుట్టలోనే వాల్మీకి తపస్సు చేస్తున్నారు. ఆయన చెవిన పడ్డాడు. విష్ణుమూర్తి అసలు విష్ణుమూర్తి కల్పనే ఎందుకు? ఆయనకు తెలియటం కోసమనే. సాక్షాత్తు శ్రీమన్నారాయణ మనుష్యుడిగా అవతరిస్తున్నాడా? ఆహాహా, ఇంతకంటే కావలసింది ఏముంది? నేను ఆయన్ని దర్శించి తీరాలి, ఆయన గురించి లోకానికి చెప్పి తీరాలి అని చెప్పి ఆ పుట్టలోంచి బయటకు వచ్చేసాడు. వాల్మీకము అంటే పుట్ట, ఆ పుట్ట నుంచి వచ్చాడు కాబట్టి ఆయన వాల్మీకి అయ్యాడు. ఎక్కడ పుట్టుంటాడు ఏమిటి అని చెప్పి తహతహలాడుతున్నాడు, ఆయన గురించి తెలుసుకోవాలి. ఒకరోజు వాల్మీకి ఆశ్రమానికి నారదుడు వచ్చాడండి, పరమానంద భరితుడయ్యాడు. ఈయన వల్లే కదా తనకి తెలిసింది ఈ రహస్యం. కాబట్టి తప్పకుండా రాముడు ఎక్కడ పుట్టుంటాడో ఈయనకి తెలిసే ఉంటుంది అని చెప్పి అప్పుడు అడిగాడండి. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపొంగం. ఇది మొట్టమొదటి శ్లోకం రామాయణంలో. వాల్మీకి నారదుడిని అడిగాడు. ఏమని అడిగాడు? కోన్వస్మిన్ సాంస్కృతంలోకి, ఓ మహానుభావ, ఈ లోకంలో ఇలాంటి గుణాలు కలవాడు ఎవడున్నాడో, ఇప్పుడు ఎవడున్నాడో చెప్పండి అని అడిగాడు. తను నారాయణ పుడుతున్న విషయం తనకి తెలిసినట్లు ఇవేమీ కాకుండా ఇలాంటి లక్షణాలు గలవాడు. గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నసూయకః కస్య బిభ్యతి దేవాస్య జాతరోషస్య సంయుగి.
ఇలాంటి 16 లక్షణాలు కలిగినటువంటి వాడు ఈ లోకంలో ఇప్పుడు ఎక్కడున్నాడో చెప్పు మహానుభావ, నీకంటే ఎవరికి తెలుస్తుంది, ముల్లోకాలు సంచరించేవాడివి అని చెప్పి నారదుడిని అడిగాడు. ఈ లక్షణాలు కలిగిన వాడు తప్పకుండా భూలోకంలో పుట్టిన నారాయణుడే అయి ఉంటాడు. అట్లాంటి లక్షణాలన్నీ అడిగాడు. అప్పుడు నారదుడు చెప్పాడండి, ఇక్ష్వాకు వంశ ప్రభువో రామో నామజనైశ్వర. ఇక్ష్వాకు వంశంలో రాముడు అని పేరు గలవాడు పుట్టాడు. ఆయన ఇదిగో ఈ లక్షణాలే కాదు ఇంకా ఎక్కువ లక్షణాలు ఉన్నవాడు అని చెప్పి ఆయన స్తుతిస్తే అప్పుడు గ్రహించాడు. అక్కడి నుంచి వాల్మీకి రామాయణంలో ఆ రాముడి గురించి, ధర్మస్వరూపుణ్ణి గురించి తెలియజేసి ఈనాటి కూడా మనము ఆ రామాయణాన్ని చదువుకుని ఆ రాముడిని గురించి తెలుసుకుని ఆయన్ని స్తుతించుకుని ఆయన లాగా జీవించడానికి ప్రయత్నం చేసేటటువంటి భాగ్యం కలిగించాడు. అటువంటి ఆ శ్రీరామచంద్రుడు ధర్మస్వరూపుడు, తెలుగు వారికి చాలా ఇష్టడు కావటంలో ఒక కారణం ఏమిటంటే అయోధ్య నుంచి పాదచారిగా వనవాసానికి బయలుదేరి వెళ్ళినప్పుడు తెలుగు నేలను ఆయన చాలా కాలం పంచవటి ప్రాంతంలో ఉంటారు. అందువలనే సీతాదేవితో కలిసి ఉన్న ఆ ప్రదేశం భద్రుని మీద శిల మీద కూర్చున్నటువంటి ఆ ప్రదేశం పరమ పవిత్రమయ్యి భద్రాచలమయ్యి, ఇది బాలరాముడి క్షేత్రం అయితే అది కళ్యాణరాముడి క్షేత్రమైంది. సీతారామ కళ్యాణానికి ప్రధానమైంది. అందువల్లనే ఊరూరా వీధి వీధిన సీతారామ కళ్యాణాలు తెలుగు నేల జరుగుతాయి. మిగతా ఏ రాష్ట్రంలో కూడా అట్లా జరగవండి కళ్యాణాలు. ఎక్కడ అయోధ్య, ఎక్కడ తెలుగు నేల, అక్కడ ఎందుకు జరుగుతాయి కళ్యాణాలు అంటే అది సంబంధం. అంతేకాదు తెలుగు వారికి శ్రీరాముడితో ఉన్న ఇంకా ఎక్కువ సంబంధము. ఆయన శ్రీరామచంద్రుడు ఆయన యొక్క శక్తి అన్నశక్తి అండి. శ్రీరాముడి దేవతల శక్తులు వాళ్ళ భార్యలు, దేవతల శక్తులే వాళ్ళ భార్యలు. ఇది చాలా జాగ్రత్తగా గ్రహిస్తే మనకి దేవతల గురించి సందేహాలు రావు. ఆ శ్రీరాముడి యొక్క శక్తి ఏమిటి అంటే అన్నశక్తి. అన్నశక్తి ఆయన భార్య సీతాదేవి. అన్నశక్తి ఏమిటి సీతాదేవి అని అంటే వేద రామాయణంలో రావణాసురుణ్ణి గురించి ఒక మాట చెప్పబడ్డదండి. అన్నాన్ని దొంగిలించాడు అని. రావణుడు దొంగిలించిందిట, అన్నాన్ని దొంగిలించాట. అన్నం అంటే ఎవరు రావణుడిని దొంగిలించింది? రావణుడిని దొంగిలించింది సీత. అన్నాన్ని దొంగిలించారంటే అర్థం ఏంటంటే సీత ఈజ్ ఈక్వల్ అన్నము, అన్నశక్తి. సీతాలాంగల పద్ధతి. సీత అంటే ఏమిటంటే నాగటి చాలండి. నాగటి చాలంటే పొలం దున్నుకుని పంటలు పండించి అన్నం తింటామనే అర్థం సీత అంటే. కాబట్టే అన్నమో రామచంద్ర అంటాం తెలుగువాడు. ఏమిటి అన్నానికి రామచంద్రుడికి సంబంధం ఏమిటి అనంటే ఆ రాముడిది అన్నశక్తి. అటువంటి రామసేవ ఉభయలు చేస్తున్నారండి. సుందర శాస్త్రి గారు, గయానంద జోషి గారు కూడా ఆ అన్న దానం చేస్తున్నారు అంటే రామసేవ, నిరంతర రామసేవ చేస్తున్నారు అన్నమాట. అన్నశక్తి శ్రీరాముడిది అన్నశక్తి. రాముడు కూడా యజ్ఞ పురుషుడు, రాజాపుత్ర పురుషుడు పాయసం తీసుకొచ్చి ఇస్తే దాని మహిమ వల్ల పుట్టాడు. ఆయన అన్నశక్తి. అట్లా మొత్తం మీద ఆ రాముడిది అన్నశక్తి. ఒక మాట సీతారాములు ఏకాంతంగా కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు ఏదైనా వాడు భార్యాభర్తలు కాబట్టి కాస్త పరాచకాలు, ఎంత సీరియస్ గా ఉండేవాళ్ళైనా భార్యాభర్తలే పరాచకాలు ఆడుకుంటారు కదండి. సీతాదేవి అన్నదిట, నాథ మీ రాజ్యంలో పాయసం తింటే పిల్లలు పుడతారట కదా అన్నదిట సీతాదేవి. వెంటనే రాముడు అన్నాడు, లేదు సీత, పొలం దున్నుతుంటే పిల్లలు పుడతారు.
అట్లా పుట్టింది ఎవరు? కాబట్టి ఇద్దరు అన్నశక్తులే. అటువంటి అన్న ప్రదాత శ్రీరాముడు మనకి, ధర్మ మార్గ దర్శకుడు శ్రీరాముడు మనకి. మనుష్యుడు ఎలా బ్రతకాలో మన మనుష్యులు ఆయన కంటే మించిన ఆదర్శం లేదండి. తెలుసుకోవాలి. ధర్మం అంటే ఆయన ఏది చేస్తే అది ధర్మం, ఏది చెప్తే అది ధర్మం. అది మనం తెలుసుకుని ఆచరించగలిగితే జన్మ చరితార్థం అవుతుంది. అటువంటి శ్రీరామచంద్రుడు 1 సంవత్సరం క్రితం మనందరి యొక్క అదృష్టవశాత్తు మన యొక్క తప ఫలంగా అక్కడ ప్రతిష్ఠితుడు అయ్యాడు. అందులో ఏదో ఒక వేసవి జన్మాంతర సుకృతం ఉండబట్టి నాకు కూడా భాగ్యం కలిగింది. లేకపోతే సామాన్యమైనటువంటి అవకాశం కాదండి. అది యథార్థం. 10 ఏళ్ళు 2014లో నాకు అవకాశం ఇవ్వబడింది. అప్పటి నుంచే కరసేవాపురంలో రాజస్థాన్ నుంచి రాళ్లు తీసుకొచ్చి ఊరటం జరుగుతోంది. శిలలు దేవాలయానికి కావలసిన రీతిగా మలుస్తున్నారు. అప్పటికి ఏమిటి ధైర్యం? ఆలయం కట్టడానికి నిజంగా అప్పటికి ఏ ధైర్యం లేదు, ప్రభుత్వం రాలేదు. అలాగే కోర్టులో స్థలం కూడా వీళ్ళకి దక్కలేదు. ఏమిటి ధైర్యం అంటే ఆ రాముడి మీద ఉన్న విశ్వాసం. చేయించుకుంటాడు మన చేత అనే ధైర్యంతో అలా ఊహిస్తూ అశోక్ సింఘాల్జీ అప్పటికి బ్రతుకున్నారు. ఆ పెద్దలు నేను ఆంజనేయ స్వామి గురించి చాలా దేవాలయాలు కట్టడము, యంత్రాలు, మంత్రశాస్త్రం వీటి మీద అనుకున్న అనుభవాన్ని తెలిసిన వాళ్ళు అవ్వటం వల్ల అప్పటికి నేను హనుమత్ శక్తి జాగరణ సమితి అని, అప్పటికి రాష్ట్రాలు కూడా విభజన జరగలేదండి, తెలుగు రాష్ట్రాలు 2 కలిసే ఉండేవి. ఆ ఉభయ రాష్ట్రాలకి నేను హనుమత్ శక్తి జాగరణ సమితి అధ్యక్షుడిగా ఉండేవాడిని. అందువల్ల బాగా ఎక్కువ సంబంధం ఉండేది. అయోధ్య కూడా వచ్చి వెళ్తూ ఉండేవాడు ఆ కార్యక్రమాలు. అప్పుడు నాకు మీకు ఇట్లా శాస్త్ర పరిచయం ఉన్నది కాబట్టి, యంత్రాలు మంత్రాలు వీటి విషయం మీకు తెలుసు కాబట్టి మీరు ఈ బాధ్యత స్వీకరించవలసింది. ఎంత రాళ్ళు రప్పలు తయారు చేయించినా మంత్రబలం లేకపోతే దైవ కార్యం నెరవేరదు. కాబట్టి ఆ బాధ్యతను మీరు స్వీకరించవలసింది అని చెప్పి పెద్దలు కోరినప్పుడు 2014లో ఆ బాధ్యత తీసుకుని అప్పటి నుంచి ఆ దీక్షలో ఉన్నానండి. ప్రతిష్ఠ అయ్యేదాకా గడ్డాలతోనే ఉన్నాను. నేను అనుకున్నాను నిజంగానే ఆయన ప్రతిష్ఠ చేయలేకపోతే నేను ఉండగా ఈ గడ్డాలతోనే నా జీవితం వెళ్తుంది. మా మనవడు అనేవాడు, నా తాత ఎప్పుడు అట్లాగే ఉంటానే, ఎప్పుడు నా జుట్టు తీయించుకోవే తాత అని. చిన్నపిల్లవాడు, వాడికి తెలియదు ఈ దీక్షలో. అట్లా ఆ 10 ఏళ్ల పాటు ఆ దీక్షలో ఉంటే క్రమంగా మోడీ గారు ప్రధాని కావడం, కోర్టులో గెలవటం, ఇట్లా ఒక్కొక్కటే అనుకూలించి నాకున్న నమ్మకం ఆ మంత్రబలమే ఇది సమకూర్చుతుంది. దైవాధీనం జగత్ సర్వం, జగత్తంతా కూడా దైవానికి అధీనమై ఉంటుంది. మంత్రాధీనంతో దైవతం, ఆ దైవం మంత్రానికి అధీనుడై ఉంటాడు. కాబట్టి అటువంటి ఆ అనుగ్రహం, మంత్రానుగ్రహము క్రమంగా అన్ని సానుకూల పరిస్థితులను తీసుకొచ్చి ప్రతిష్ట దాకా తీసుకొచ్చింది. ఇందాక ఒక చోట ఆపాను, అది ముగించి అది చెప్పి నేను ముగిస్తాను. ఏమిటంటే, ఇంత శక్తి కలిగినటువంటి రాముడు ప్రతిష్ట కావడానికి 500 ఏళ్ళు పట్టాలా అని చెప్పి ప్రశ్నించారు. అంటే నేను చెప్పాను, అది ఆయన యొక్క స్వరూపం, ఆయన యొక్క స్థితి, ఆయన యొక్క లక్షణము. దశరథుడు ఆయనకి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నాడు. 24 ఏళ్ళు వచ్చాయి. 12వ ఏట వివాహమైంది. 12 ఏళ్ళు అప్పటికి అయోధ్యలో ఉన్నారు. 24 ఏళ్ళు వచ్చిన సమయంలో దశరథుడు రాముడికి పట్టాభిషేకం చెయ్యాలి అని చెప్పి అనుకున్నాడు. రాజు కాబట్టి శాసించడము ఆయన ఉద్దేశం కాదు. సభ తీర్చాడు.
సభలో ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి అడిగాడు, ఇలా నేను నా రాముడికి పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను, మీ ఉద్దేశం ఏమిటి అని చెప్పి. జనవాక్యంతో కర్తవ్యం. మహారాజు దశరథుడు కూడా చాలా పుణ్యాత్ముడు. ఆయన ఎంతటి సత్యవాక్ పరిపాలన అంటే, రాముడు వనవాసాలకు వెళుతుంటే రాముడితో బతిమలాడాడు, నాయన నన్ను తిరస్కరించి నువ్వు సింహాసనం ఎక్కరా అన్నాడు. తప్పితే తాను మాట తప్పడానికి సిద్ధం కాల దశరథుడు కూడా నా మాట నెట్టేసి నువ్వు సింహాసనం ఎక్కరా అంటాడు ఎప్పటికీ. అటువంటి వాడు దశరథుడు. లేకపోతే అటువంటి వాడి కడుపున ఎట్లా పుడతాడండి రాముడు? అటువంటి దశరథుడు ప్రజలను అడిగితే ప్రజలు చెప్పారు, పౌరాన్ స్వజనవన్నిత్యం కుశలం పరిపుచ్చది మహారాజా. తన వాళ్ళలాగా తన కుటుంబ సభ్యుల్లాగా నిరంతరము మా యొక్క క్షేమాలు అడుగుతూ ఉంటాడు. వ్యసనేషు చ సర్వేషు భుసం భవతి దుఃఖిత. మాకేదైనా కష్టం వస్తే ఆయన చాలా దుఃఖిస్తూ ఉంటాడు. అటువంటి వాడి కంటే మాకు రాజుగా కావాల్సింది ఇంకెవరు? కాబట్టి అటువంటి వాడిని మాకు రాజు చేయవలసిందే అని చెప్పి ప్రజలందరూ కోరారు. దశరథుడు రాజు నిర్ణయించుకున్నాడు, ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. ఇంకా అర్థం ఏముందండి? మరి రాముడు సింహాసనం ఎక్కాడా? ఎక్కలేదు. ఎప్పుడు ఎక్కాడు? 14 ఏళ్ల తర్వాత ఎక్కాడు. ఎందుకు? ఆయన ధర్మస్వరూపుడు. ఈ భూమి మీద ఉన్నటువంటి రాక్షస బలం అంతరించి, అధర్మం అంతరిస్తే తప్పితే, ధర్మం కాస్తో కూస్తో నిలబడితే తప్పితే ఆయన సింహాసనం ఎక్కదలుచుకోలేదు. అందువల్ల 14 ఏళ్ళు వనవాసం చేస్తూ రాక్షస సంహారం చేసి ధర్మాన్ని, వానర రాజ్యంలో వాలి అనేటటువంటి మరి సంస్కారం కొంత అధర్మపరుణ్ణి తొలగించి సుగ్రీవుణ్ణి రాజు చేశాడు. రాక్షస రాజ్యంలో రావణుడు అనేటటువంటి అధర్మపరుణ్ణి తొలగించి ధర్మపరుడైన విభీషణుణ్ణి నెలకొల్పాడు. అట్లా మొత్తం భూమి మీద రాజ్యమంతా కూడా ధర్మబద్ధం చేశాక అప్పుడు ఆయన సింహాసనం ఎక్కాడు. మరి స్వతంత్రం వచ్చినా కూడా దేశంలో ధర్మము నిలబడటానికి కావలసినటువంటి ప్రభుత్వం రావటానికి 500 ఏళ్ళు పట్టింది. ఇక్కడ ఇప్పుడు అటువంటి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయన సింహాసనం ఎక్కాడు అని చెప్పారు. కాబట్టి ఆ రాముడు ధర్మస్వరూపుడు. ధర్మబద్ధమైనటువంటి పరిస్థితిని చూసి కానీ ఆయన ప్రతిష్ఠితుడు కాలేదు. అందువల్ల 500 ఏళ్ళు పట్టింది, ఆయన చేత కాదు అని చెప్పారు. అటువంటి శ్రీరామచంద్రుడు మన కళ్ళ ముందు ప్రతిష్ఠితుడై విరాజమానుడయ్యాడు. ఒకప్పుడు ఈ దేశాన్ని గురించి ప్రపంచానికి వెలుగు చూపినటువంటి జ్ఞాన జ్యోతి చూపింది అని చెప్పి అనుకునే వాళ్ళము. ఇవాళ ప్రపంచంలో భారతదేశం మళ్ళీ ఒక సమున్నత స్థితిని పొందుతోందండి. తెలియకపోతుంది కానీ నిజంగా ప్రపంచంలో భారతదేశం ఒక మహత్తరమైనటువంటి స్థాయికి వెళుతూ ఉన్నది. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి అటువంటి స్థితిని ఆ శ్రీరాముడు మళ్ళీ తీసుకురావటం కోసమే ఇప్పుడు ప్రతిష్ఠితుడయ్యాడు. కలియుగం కాబట్టి కలి లక్షణాలు పూర్తిగా పోవు. కలియుగం దాన్ని మనం పూర్తిగా తప్పించలేము. కానీ ఉన్నంతలో ఆ రాముని యొక్క అనుగ్రహంతో, ఆ రాముని యొక్క ఆదర్శంతో మనం ఆయన అనుగ్రహానికి పాత్రమవుతూ జీవిద్దాము అని చెప్పి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞతలతో స్వస్తి.